రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు తాజా శుభవార్తనైతే ఇప్పుడే వచ్చిన వార్త. మనకు తాజా శుభవార్త, దసరాకు ముందే డబ్బులు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకోవడం జరిగింది. రేపే బుధవారం ఇక్కడ తారీఖు చూసుకోవచ్చు, 2వ తారీఖు 10వ నెల 2024 ఇది ఏదైతే న్యూస్ ఉందో రావడం జరిగింది. దసరాకు ముందే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ ఈ 12 తేదీలోపు ఏదైతే ఉందో 15 తేదీలోపు వచ్చేసి మనకు రైతు భరోసా ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి కావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకైతే 2 శుభవార్తలు అయితే ఉండడం జరిగింది. వీడియోని అయితే చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగానైతే వివరిస్తాను. అలాగే మీకైతే అర్థమవుతుందన్నమాట అసలు డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి, దసరాకు సంబంధించి మనకు రైతు భరోసా డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందన్నమాట. ఎట్టకేలకు వచ్చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దసరా పండుగ నాటికి అన్నదాత ఖాతాలో డబ్బులు చేయనుందనే సమాచారం రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై అంటే మనకి ఏదైతే 12వ తేదీలోపు వచ్చేసి దసరాకు కొంచెం ముందే 5 రోజుల ముందే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 1.53 కోట్ల ఎకరాలకు వచ్చేసి 11,475 కోట్లు అయితే పడుతున్నాయి అన్నమాట. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఒక్కో సీజన్ కలిపి మనకు ఏదైతే యాసంగి సీజన్ అలాగే వానాకాల సీజన్ కలిపి 15,000 రూపాయలను ఖాతాలో జమ చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మనకు ఆగస్టు నెలలోనైతే డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట ఈ సంబంధించి. కానీ కొంచెం మనకు ఆలస్యం అయితే కావడం జరిగింది. రైతులు ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. రైతు భరోసా పథకంకి సంబంధించి ఇది పూర్తి విషయం అన్నమాట. మనకు త్వరలోనే ఇంకా 3-4 రోజులలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పిందన్నమాట. రైతుల సూచనలు తీసుకున్న ప్రభుత్వం నిబంధనలు ఖరారు చేసినట్లు సమాచారం. ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా అందుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే లేపిందన్నమాట. ఆల్రెడీ కూడా మనకైతే డిక్లేర్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ కూడా మనకైతే జియోని అయితే మనకు ఏదైతే ఉందో పైనుంచి జియో ఆర్డర్ చేసిన వెంటనే రైతు భరోసా పథకం అయితే అమలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాలైతే సిద్ధమైతే కానుంది. రేపు వచ్చేసి మనకైతే క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాలపై ఎలా ఉండాలి, 7.5 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఇక చూసుకున్నట్టయితే 10 ఎకరాల వారికి కూడా పడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చేసి అయితే తాజా శుభవార్త అన్నమాట. ఎవరైతే రైతు సోదరులు ఇంకా మీకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి అని అయితే ఫుల్ క్లారిటీగా ఇంకా తెలియనట్టు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రుణమాఫీ కాని రైతులకైతే గుడ్ న్యూస్. ఇంకా ఎవరైతే రాష్ట్రంలో వచ్చేసి ఎవరికైతే రైతు రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో 3 విడతల కూడా రుణమాఫీ కాని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు అయితే సేకరించారు. రేషన్ కార్డు లేకపోవడంతో 4 లక్షల మందికి పైగా అన్నదాతలకు మాఫీ కాలేదని అయితే గుర్తించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 5,000 కోట్లనైతే రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నమాట. త్వరలోనే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో దానికి సంబంధించి అయితే క్లియర్ అయితే కావడం జరుగుతుంది. మరి ఇది సంగతి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.